1000 కోట్ల పైన అనేటువంటి అంశం కనబడుతున్నది. ఇక ఉత్తమ తెలుగు చిత్రం గురించి మాట్లాడాము. ఇక్కడ చూడండి, ముగ్గురిపై వేటంట, ప్రచారంలో ఎమ్మెల్యేలు దానము, కడియము, తెల్లం పేర్లు, పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన బలమైన ఆధారాలు, ముగ్గురు ఉప ఎన్నికలకు సిద్ధమవుతున్నట్టుగా ప్రచారం, మిగతా 7గురికి సూచనలు చేస్తున్న సీనియర్లు, ఇప్పటి నుంచి జాగ్రత్తగా మెలగాలని హితవు. ఇక బీఆర్ఎస్ విప్పులను పాటించాలంటూ సలహానంట. పార్టీ మారిన ఎమ్మెల్యేలో దానం నాగేంద్ర, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు అనర్హత వేటు తప్పదనే ప్రచారం సాగుతున్నది. ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినట్టు బలమైన ఆధారాలున్నాయనే టాక్. దీంతో స్పీకర్ తన విచారణ పూర్తి చేసిన తర్వాత వారి సభ్యత్వాన్ని రద్దు చేసే అవకాశం ఉన్నదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఇదిలా ఉండగా మిగతా 7గురు ఎమ్మెల్యేలు ఇప్పటి నుంచి కాంగ్రెస్ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని, బీఆర్ఎస్ జారీ చేసే విప్పులను ఫాలో కావాలని సీనియర్లు శ్రేయభిలాషులు సూచిస్తున్నారు. ఉప ఎన్నికలకు సిద్ధం. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఉప ఎన్నికలకు ఎమ్మెల్యేలు దానం, కడియం, తెల్లం సిద్ధమవుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్టు ఇప్పటికే కడియం శ్రీహరి స్పష్టం చేశారు. ఏం జరిగినా ఫేస్ చేయక తప్పదు అని తన సన్నిహితుల వద్ద ఆయన కామెంట్ చేసినట్టు తెలిసింది. స్పీకర్ తమపై వేటు వేస్తారని మిగతా 2 ఎమ్మెల్యేలు సైతం మానసికంగా సిద్ధమవుతున్నట్టుగా కాంగ్రెస్ వర్గాల్లో టాక్. ఎందుకంటే బీఆర్ఎస్ టికెట్పై గెలిచిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న తర్వాత అధికార పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దానం ఏకంగా కాంగ్రెస్ బీఫామ్ పై సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేశారు. కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు ఎంపీ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో కాంగ్రెస్ కండువా కప్పుకొని ఆ పార్టీ తరపున ప్రచారం చేశారు. అందుకు సంబంధించిన వీడియో క్లిప్స్, పేపర్ కటింగ్స్ను బీఆర్ఎస్ పార్టీ స్పీకర్తో పాటు కోర్టుకు సమర్పించింది. ఆధారాలే పార్టీ ఫిరాయింపుల కేసుకు బలమైన సాక్ష్యాలుగా మారాయంటూ న్యాయ నిపుణులు భావిస్తున్నారు. స్పీకర్ నిర్ణయంపై సస్పెన్షన్, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో స్పీకర్ ఏ డెసిషన్ తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది. వెంటనే విచారణ చేపడతారా లేదంటే మౌనంగా ఉంటారా అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఒకవేళ కోర్టు విధించిన గడువులోపు స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించకపోతే గులాబీ పార్టీ మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నదనే ఒక ప్రచారం కూడా జరుగుతున్నది. సో ఈ ముగ్గురు మీదనే ఎందుకు పడుతుంది మొదట యాక్షను? ఈ ముగ్గురు మీద ఎందుకు పార్టీ ఫిరాయింపుల కింద మరి అనర్హత వేటు పడుతుంది అంటే, ఈ ముగ్గురు, దానం నాగేందర్ ఏమో మీ అందరికీ తెలుసు, బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్లోకి వచ్చి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని ఇక ఆ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే ఆయన ఎంపీగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి బీఫామ్ మీద పోటీ చేసిండు. సో అదొకటైతే, ఇక తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి ఎంపీ ఎన్నికల్లో అఫీషియల్గా కండువాలు కప్పుకొని ప్రచారం చేసిన వీడియో ఫుటేజ్ను కూడా బీఆర్ఎస్ దగ్గర కోర్టులో కూడా సబ్మిట్ చేసింది. సో ఈ నేపథ్యంలో పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం, అంటే పార్టీ ఫిరాయింపుల్ని పాల్పడరనేటువంటి నేపథ్యంలో మరి వీళ్ళ ముగ్గురు మీద స్పీకర్ దర్యాప్తు చేసి ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటున్నట్టు ఒక చర్చ జరుగుతున్నది. ఎందుకంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అనేకమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇక ఈ ముగ్గురు మీద అనర్హత వేటు పడితే మిగిలిన 7గురు కూడా సెటరైట్ అవుతారు. ఆ 7గురు మరి కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ఒక సలహాలు సూచనలు కూడా పెద్ద ఎత్తున పోతున్నాయంట. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలి, మరి పార్టీ అఫీషియల్ ప్రోగ్రామ్స్కి కొంత మరి దూరంగా గ్యాప్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది ఒక చర్చ జరుగుతున్నది. బట్ ఏమున్నది, ఆర్కే పుడి గాంధీ మొన్న పరిగిలో జరిగినటువంటి ఆ జనహిత పాదయాత్రలో పాల్గొన్నాడు. ఏం సార్ ఏం కథ ఇక్కడ వచ్చినట్టే, మా దోస్తులు కలవనికి వచ్చినా నేను పాదయాత్ర కోసం రాలేనని చెప్తారు. కానీ సార్ పాదయాత్రలు నడుస్తూనే ఉన్నాడు. అంటే కొంతమంది ఆలోచన చేస్తున్నారు, కన్ఫ్యూజన్లో ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలా పాల్గొనొద్దా, పాల్గొంటే ఎక్కడ మా మీద అనర్హత వేటు పడుతుందో, మా వీడియోలను ఎక్కడ బీఆర్ఎస్ నాయకులు కోర్టుల ముందు లేకపోతే స్పీకర్ ముందు చూపిస్తారో, మా మీద ఎవిడెన్స్ కలెక్ట్ చేసి మమ్మల్ని పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని చెప్పేసి మా మీద ఎక్కడ వేటు వేయిస్తారని వాళ్ళు భయపడుతున్నారు. సో ఇటు కాంగ్రెస్లో ఉండలేరు, అటు బీఆర్ఎస్లో ఉండలేరు, అటు న్యూట్రల్గా ఉండలేరు. సో ఆగమాగమైంది బతుకు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు. సో ఈ ముగ్గురు మీద అయితే వేటు పడుతుంది అంటున్నారు. ఉప ఎన్నికలు వస్తాయంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. 3 నెలల సమయం ఇచ్చింది సుప్రీంకోర్టు స్పీకర్కి. స్పీకర్ నిర్ణయాన్ని మనం ఎవరం డిసైడ్ చేయలేం. ఆయన నిర్ణయం మేరకే మరి ఉప ఎన్నికలు వస్తాయా రావా అనేది తెలుస్తుంది. ఒకవేళ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే మళ్ళీ కోర్టుకు పోయేటువంటి ఆలోచన కూడా బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నారట. చూద్దాం ఉప ఎన్నికలు వస్తాయా రావా. బట్ ఉప ఎన్నికలు వస్తే మాత్రం నిజంగానే మరి ముగ్గురికి భారీ షాకే ఖచ్చితంగా మరి వేటు పడ్డట్టుగా తెలుస్తుంది. ఈ ముగ్గురితో పాటు ఆ 7 మంది మీద కూడా భవిష్యత్తులో వేటు పడ్డా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. రైట్, ఇంకేమున్నది, ప్రధానంగా కనబడుతున్నటువంటి అంశాలు ఇక ఇవే కనబడుతున్నాయి. హైదరాబాద్లో అద్దెలు పెరిగినట, రేట్లు పెరుగుతూనే ఉంటాయి. గొర్రెల స్కీమ్ కనబడుతున్నది, రహస్య మంతనాలు.